మీద మాట్లాడదలుచుకున్నా. ఇదేంటంటే దేశ హద్దులు, ఇంటర్నేషనల్ బార్డర్స్, ఒక దేశం ఇంకో దేశం మధ్యలో ఉన్న హద్దులు, బార్డర్స్. అయితే ఈరోజు బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ గురించి మాట్లాడదాము. కానీ ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇండియన్ ఎన్క్లేవ్స్ ఇన్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ ఎన్క్లేవ్స్ ఇన్ ఇండియా. ఇది ఏందని మనం ఒకసారి అర్థం చేసుకుందాము. ఇదేంటంటే సాధారణంగా ఇదో దేశం అనుకోండి, కంట్రీ ఏ కంట్రీ బి, ఇది బార్డర్ ఉంటుంది. ఇటు దిక్కు ఏ, ఇటు దిక్కు బి. అండ్ బార్డర్లో కొన్ని బార్డర్లు ఫెన్స్ ఉంటాయి, కొంత ఫెన్స్ ఉంటాయి, అది వేరే విషయం. సాధారణంగా బార్డర్లు అన్నీ కూడా ఇట్లనే ఉంటాయి. కానీ మన ఇండియా బార్డర్ అనుకోండి, ఇటు ఇండియా ఉంటుంది, అటు బంగ్లాదేశ్ ఉంటుంది. కానీ మీరు విచిత్రపోతే ఏంటంటే బంగ్లాదేశ్ లోపల ఒక ఇండియా ముక్కున్నది. దాన్ని ఏమంటారంటే ఇండియన్ ఎన్క్లేవ్ ఇన్ బంగ్లాదేశ్. అదే కాక ఇండియాలో కూడా బంగ్లాదేశ్ ముక్కున్నది. దీన్ని ఏమంటారంటే బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ ఇన్ ఇండియా. విచిత్రం. కానీ వాస్తవం తెలిస్తే ఇంకా విచిత్రపోతారు. ఒకటి లేవు, రెండు లేవు, ఈడ 111 ఉన్నాయి, 112 ఉన్నాయి, 111 ఇండియన్ ఎన్క్లేవ్స్. చిన్నవి దగ్గరకు వచ్చి చూపెట్టు. చిన్న ఎన్క్లేవ్స్, పెద్ద ఎన్క్లేవ్స్, ఇండియా ముక్కలు బంగ్లాదేశ్లో ఉన్నాయి. అట్లనే 57 కదా, 51 ముక్కలు బంగ్లాదేశ్, ఇండియాలు ఉన్నాయి. నిజంగానే విచిత్రపోతారు. అంటే వీళ్ళకు ఇండియా భారతీయులకు ఇక్కడ చుట్టాలు ఉండనుకోండి, ఫస్ట్ ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ వాళ్ళే, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు పోవాలి, ఇక్కడ పెన్లు అటెండ్ అవుతారు. పెన్లు అయినాక మళ్ళీ ఇండియా నుంచి బంగ్లాదేశ్ వాళ్ళే, మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా పోవాలి. ఇంత పిచ్చి బార్డర్ ఎక్కడ లేదు అనుకుంటా. కానీ ఇంకా విచిత్రపోతారు. ఇదే కాక దీని లోపల మళ్ళా బంగ్లాదేశ్ ఉన్నది. అంటే బంగ్లాదేశ్ లోపల ఇండియా ఉండి, ఇండియా లోపల మళ్ళీ బంగ్లాదేశ్ ఉంది. దీన్ని ఏమంటారంటే వీటిని ఎన్క్లేవ్స్ అంటారు. దీన్నేమో ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్స్ అంటారు. వీటిని ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్స్ అంటారు. దీన్నేమో సెకండ్ ఆర్డర్, అంటే ఎన్క్లేవ్లో ఇంకో ఎన్క్లేవ్ ఉంది, దీన్ని సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్ అనుకుంటారు. ఇంకా విచిత్రపోతారు. ఏంటంటే ప్రపంచం మొత్తం విచిత్రపోయింది, అందరికి తెలుసు. అందులో ఇంకో ఎన్క్లేవ్ ఉంది. ఇక్కడ చూడు రాదండి, ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్, బంగ్లాదేశ్లో మళ్ళీ ఇండియా, ఇండియాలో బంగ్లాదేశ్, మళ్ళీ బంగ్లాదేశ్లో ఇండియా. ఇంత పిచ్చి బార్డర్ అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి సర్ది ఉన్నది. ఎవ్వరు సరిదిద్దుకోలేదు. అదే కాక ఇట్లా బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. ఇండియా, ఇది బంగ్లాదేశ్, ఇండియా, ఇండియాలో బంగ్లాదేశ్, బంగ్లాదేశ్లో ఇండియా, మళ్ళీ ఇండియాలో బంగ్లాదేశ్. ఇప్పుడు చూడు, ఇక్కడ ఈయనకు ఇక్కడ చుట్టం ఉన్నాడు, వాళ్ళ పెండ్లు అవుతుంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్ పోవాలి, బంగ్లాదేశ్ నుంచి ఇండియా పోవాలి, ఇండియా నుంచి బంగ్లాదేశ్ పోవాలి, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు పోవాలి, ఇండియా నుంచి బంగ్లాదేశ్ పోవాలి, బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ ఇండియాకు పోవాలి. అంటే 5 సార్ల హద్దులు దాటాలి. మళ్ళా వాపస్ పోతే మళ్ళా 5 హద్దులు. ఇంత పిచ్చి బార్డర్ ఎవరైనా సృష్టిస్తారా? ఇది ఎప్పుడొచ్చింది? స్వాతంత్రం నుంచి ఉన్నది. దీనివల్ల ఎంతో నష్టము. ఇవి బార్డర్కి ఏమైనా మీనింగ్ ఉందా? మీనింగ్ లేదు. ఇష్టం ఉన్నట్టు ఇటు రావచ్చు, ఇష్టం ఉన్నట్టు లక్షలాది మంది, కోట్లాది మంది ఇక్కడికి వచ్చిండ్రు. వెస్ట్ బెంగాల్కి వచ్చిండ్రు, అస్సాం పోయినరు. కొంతమంది యమునా తీరంలో, ఢిల్లీలో జుగ్గీస్ అని యమునా తీరంలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు వీరు బంగ్లాదేశీలు అక్కడ. అయితే నిజంగానే ఐరన్ లేడీ అంటారు. నిజంగానే తను డెఫినెట్లీ ఐరన్ లేడీ. ఇందిరాగాంధీ తప్పనిసరి ఐరన్ లేడీ. ఓ పట్టుదలతో చేసింది. కానీ దేని కొరకు చేసింది? సిక్కులోల మీద, గోల్డెన్ టెంపుల్ మీద మన సొంత ఆర్మీని పెట్టి సిక్కులోల గుడిని వచ్చింది. మిజోరాంలో అప్రైజింగ్ అంటే 2 ఏళ్ళు అక్కడ ఎవరు పోగలకు ఉండే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను మన ఇండియన్స్ అటాక్ చేపించింది. ఎవరు పోలేదు, డిఫెన్స్ మినిస్టర్ పోలేదు, ప్రైమ్ మినిస్టర్ పోలేదు, ఏ మినిస్టర్ పోలేదు. బంగ్లాదేశ్లో ఐరన్ లేడీయే చేయగలుగుతారు, వేరే వాళ్ళు చేయదారు. చాలా పవర్ఫుల్ లేడీ. బంగ్లాదేశ్ యుద్ధంలో నిజంగానే మంచిగా కొట్లాడింది ధైర్యంగా. కానీ అంత అయిపోయినాక ఇవి అట్లనే ఉంచింది. ఎందుకంటే ఐరన్ లేడీకి
ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్స్ అవసరం. అందుకే ఈ ఇట్లా వస్తే ఫ్రీగా వస్తారు, రేపు కమ్యూనిస్ట్ ఉన్న వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్కి వస్తుందని రానిచ్చింది, అటు పోయినిచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో గెలవాలంటే యమునా తీరంలో ఏ బూత్లు ఉన్న చూడు అన్నీ వాళ్ళకే వస్తుండే. ఇప్పుడు ఆమ్ ఆద్మీకి పోతున్నాయి, ఎక్కడన్నా పోతున్నాయి. సరే, రాజకీయాలు పక్కకు పెట్టండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, ఇంకో పొలిటికల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడండి. ఇక్కడ ఓటింగ్ జరగలుగుతుందా? ఇక్కడికి ఈవీఎంలు పోతాయా? ఇక్కడికి ఈవీఎంలు పోతాయా? ఓటింగ్ నడవనిస్తారా వీళ్ళు? అది కూడా పక్కకు పెట్టండి. అభివృద్ధి విషయం, ఇక్కడ వరి పండిస్తే కొనుగోలు చేయవచ్చా? ఇక్కడ 5 కేజీల బియ్యం ఇవ్వచ్చా పేదోళ్లకు? ఎట్లా పంపుతారు ఇక్కడి నుంచి ఇక్కడికి? లారీలు ఓనిస్తారా? ఇల్లీగల్ ట్రాఫిక్ ఏమో పోతుంది, లీగల్ ట్రాఫిక్ కలక వస్తుందా? అది ఇడిచిపెట్టండి. ఈ గ్రామానికి కరెంట్ ఎవరు ఇవ్వాలి? ఈ గ్రామానికి తాగునీరు ఎవరు ఇవ్వాలి? ఇటువంటి పిచ్చి బార్డర్లు ఆయన లేడియో ఏం లేడియో అని ఇంకా అట్లనే కొనసాగుతుంటే, మోడీ గారు వచ్చినాక 2015లో ఈ పిచ్చిదనాన్ని ఇప్పుడే ఆపేయాలని నేను అప్పుడు టీఆర్ఎస్ ఎంపీ ఉంటుంది. అప్పుడు అమెండ్మెంట్ బిల్ చేసి దాన్ని పాస్ చేయించారు. అంతకుముందు కాంగ్రెస్లో కూడా ఎంతోమంది మంచి నాయకులు ఉండే, వాళ్ళు కూడా చెప్పిండ్రు ఇది మంచిది కాదు, ఇది అభివృద్ధి పరంగా మంచిది కాదు, సెక్యూరిటీ పరంగా మంచిది కాదు. కానీ వినిపించుకోలేదు. ఎందుకంటే పాలిటిక్స్ ఫస్ట్, నా గెలుపు ఫస్ట్, ఎమర్జెన్సీలు ఫస్ట్, తక్కిందని తిత్త. అయితే ఇది 2000 ఇది ఇంకో అసలైన మ్యాప్స్ చూపెడతా. అదేమో నేను ఉదాహరణ కొరకు నేనే గీసిన, ఇవి కరెక్ట్ మ్యాప్స్ కావు, జస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను గీసిన. ఇది నిజమైన మ్యాప్. ఇది వాషింగ్టన్ పోస్ట్ పెట్టింది. ఇక్కడ ఇండియా ఉంటుంది, ఇండియాలో బంగ్లాదేశ్లో ఇండియా ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్, దీంట్లో మళ్ళీ బంగ్లాదేశ్ సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్, మళ్ళీ దీంట్లో ఇండియా. దగ్గరకు వచ్చి చూపెట్టు, దహాలా కర్బారీ అని థర్డ్ ఆర్డర్ ఎన్క్లేవ్. ఇది మొత్తం ప్రపంచం అనేది చూసి నవ్వుతుండేది. అయ్యో, వేరే మ్యాప్ పెట్టలేదు, తీసేసినాం. సరే, అయితే 28 మే 2015లో లోక్సభలో పాస్ అయింది. 100th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. మోడీ ప్రభుత్వం వచ్చినాకనే హద్దులు చక్కగా ఉండాలి, నీ ముక్కలు నా దగ్గర ఉండొద్దు, నా ముక్కలు నీ దగ్గర ఉండొద్దు అని అగ్రిమెంట్ చేసి ఇవన్నీ చేసిండు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి ఇక్కడికి వచ్చుడు కష్టమైంది. ఇప్పుడు ఆ పేపర్లు చూపెట్టవా? ఇప్పుడు ఇవన్నీ, ఇది అసలైన మ్యాప్. ఇవన్నీ ఎన్క్లేవ్స్, ఇండియా ఎన్క్లేవ్స్ బంగ్లాదేశ్ ఎన్క్లేవ్స్ ఇండియాలా, ఇవన్నీ ఇవి. అయితే ఇది గెజెట్ నోటిఫికేషన్, డేట్ 100th అమెండ్మెంట్ యాక్ట్ 2015. చాలా మంది మన వాళ్ళకి తెలియదు ఇది. మీకు తెలుసా? చాలా మంది మన వాళ్ళకి తెలుసు. ఇందిరాగాంధీ కూడా చేయలేకపోయింది అగ్రిమెంట్. ఏదో చేసినట్టు చేసింది అప్పుడు, కానీ అగ్రిమెంట్ చేస్తే ఆమెకే నష్టమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుందని. ఇగో అప్పుడు షేక్ ముజీబుర్ రెహమాన్ అంటే పాకిస్తాన్ ముందు పాకిస్తాన్ ఉండే తర్వాత ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ తర్వాత అయింది. బంగ్లాదేశ్ ఆయనక షేక్ ముజీబుర్ రెహమాన్, ఆయనకు కూడా ఇబ్బందే, మనకి ఎట్లా ఇబ్బంది ఆయనకు. అక్కడికి వాళ్ళకు పేదోళ్ళకు కరెంటో ఇది ఎట్లా ఇస్తుంది అని చేసిండు, కానీ ఇంత ఆయన లేడీ అది అమలు చేయలేకపోయిందా, దలుచుకోలేదా? అది మీరే చెప్పాలి. కానీ మోడీ గారు వచ్చినాకనే హద్దులు కరెక్ట్ అయినాయి. ఇప్పుడు నిజమైన హద్దులు, నిజమైన బార్డర్ ఉన్నది మా దేశం. కానీ ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇది అంటే కొంచెం స్లైట్లీ డిఫరెంట్ టాపిక్, కానీ దీనికి సంబంధం ఉంది, ఒక కనెక్షన్ ఉంది ఈ బార్డర్లకు. ఏంటంటే అంబేద్కర్ గారికి ఎంతోమంది తనకు చాలా
డబుల్ పిహెచ్డి, అందరికంటే ఎక్కువ నెహ్రూ గాంధీ కంటే 10 ఇంతలు ఎక్కువ చదువుకుండు. వాళ్ళు ఓన్లీ లా చేస్తే ఈయన డబుల్ పిహెచ్డీలు చేసిండు, 2 దేశాలు చదువుకుండు, ఎన్నో పేపర్లు రాసిండు. ఈయన ఎట్టి పరిస్థితిలా కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీకి రాకుండా ఈయన ఎక్కడ మరాఠీ అంటే మహారాష్ట్ర నుంచి సీట్ దొరకనీయకుండా, మహారాష్ట్రలో కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు సీట్ దొరకకుండా చేస్తే అప్పుడు మదన్ మోహన్ మాల్వియా అంటే హిందూ మహాసభ అధ్యక్షుడు ఎట్లన్నా ఉపాయం చేసి నువ్వు గెలవాలి, నువ్వు దేశంకి అవసరము, నీ నాలెడ్జ్ నీ అవగాహన అవసరము అని చెప్తాడు. అప్పుడు జోగేంద్రనాథ్ మండల్ అని ఆయన ఎక్కడి నుంచా? జోగేంద్రనాథ్ మండల్ ఆయన బెంగాల్ నుంచి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ బెంగాల్ అధ్యక్షుడు. ఆయన అంటాడు నా సీట్ అంబేద్కర్కి ఇచ్చి బెంగాల్ నుంచి అంబేద్కర్ను గెలిపిస్తాడు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంబేద్కర్ రాకుండా చేస్తే ఆఖరి బెంగాల్ నుంచి, అప్పుడు బెంగాల్ అంటే అది పాకిస్తాన్, ఇది పార్టీషన్ కాకముందు కదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఆయన ఆ ప్రాంతంలో అప్పుడు హద్దులు లేకుండే, అప్పుడు బెంగాల్ నుంచి గెలిపిస్తాడు. గెలిపిస్తే వీళ్ళ మీద కోపంతో ఏం చేస్తాడంటే బిరిషల్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ అన్నమాట, అక్కడి నుంచి గెలుస్తాడు. మహారాష్ట్ర నుండి అక్కడి నుంచి గెలుస్తాడు. అంటే వీళ్ళ మీద కోపంతో ఆడ హిందూ మెజారిటీ ఉన్నా కూడా అది పాకిస్తాన్లో కలిపేస్తారు. అంత కక్షతోటి అంబేద్కర్ మీద పాకిస్తాన్లో హిందూ మెజారిటీ ఉన్నా కూడా బలవంతంగా అది పాకిస్తాన్లో కలిపేస్తారు. మీరొద్దు, అంబేద్కర్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మీరొద్దు మా భారతదేశానికి. ఇది చాలా మందికి తెలియదు. వాస్తవాలు తెలుసుకొని కొన్ని మాట్లాడాలి. ఎంతోమంది, ఇందిరాగాంధీ గారు కూడా ఎన్నో మంచి పనులు చేసాయి, ఎన్నో చెడు పనులు చేసింది, ఎంతో దుర్గానమైన పనులు చేసింది. మిజోరాం మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పెట్టి 2000 మందిని ప్లేన్ల నుంచి కాల్చేసింది. గోల్డెన్ టెంపుల్ను చేసింది. మళ్ళీ ఎమర్జెన్సీ పెట్టింది. కొన్ని మంచి పనులు కూడా చేసినాయి. ఇంటర్నేషనల్ పాలసీస్ మంచిగా ఉండే. కానీ దానికి క్రెడిట్ ఇవ్వాలి. అనవసరంగా ఏదో పుకారు లేపి మోడీ ఓడిపోయిండు, భారతదేశం ఓడిపోయిండు, రఫాయిలు పడిపోయినాయి, ఈమె అయన్ లేడీ, ఆముంటే మంచిగా, ఆముంటే చచ్చిపోతుంటే, ఆమున్నప్పుడు గ్రోత్ లేకుండే. నెగటివ్ వార్, బంగ్లాదేశ్ వార్ కాగానే ఆర్థిక పరిస్థితి ఉల్టా అయిపోయింది. నెగటివ్ గ్రోత్ ఉంది, ఆర్థిక పరిస్థితి నెగటివ్ గ్రోత్. కాశ్మీర్ వార్ తర్వాత నెగటివ్ గ్రోత్, ధరలు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, కరువులుండే అప్పుడు. ఇప్పుడు ఓ దిక్కు వార్ అవుతుంటే 4 రోజులు ఆపేసిండు. దాన్ని మళ్ళీ ఉల్టా 4 రోజులు సీజ్ఫైర్ వేస్తారండి. వార్ ఎంత కొనసాగుతుంది అంత నష్టము, గెలిచిన దేశాన్ని నష్టము, ఓడిపోయిన దేశాన్ని నష్టము. ఇంత డబ్బున కథం చేసిందంటే అది గొప్పతనము, అది బలహీనత కాదు, అది గొప్పతనం. అదే కాక ఓ దిక్కు వార్ జరుగుతుంటే ఇక్కడ దిక్కు ఎకానమీ పెరుగుతుంది. చరిత్రలో ఎక్కడ కూడా కాలేదు. వార్ జరిగితే ఎకానమీ కింద పడుతుంది, వార్ జరిగితే ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతుంది, మన వడ్ల ధరలు పెరుగుతాయి, మన బియ్యం ధర పెరుగుతుంది, కూరగాయల ధరలు పెరుగుతాయి, ఇవన్నీ కూడా. కానీ వార్ అవుతుంటే ఓ దిక్కు ఎకానమీ 11వ స్థాయి నుంచి 5వ స్థాయి తీసుకొచ్చింది. కానీ వార్ అవుతుంటే 5వ స్థాయి నుంచి 4వ స్థాయి జపాన్ ఓవర్టేక్ చేసింది. ఇన్ఫ్లేషన్ తక్కువైతుంది. అదే కాక మన ఇంపోర్ట్స్ తక్కువైతున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువైతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మన బ్రహ్మోస్ మిసైల్స్ కొంటున్నారు, పినాకి మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ కొంటున్నారు. ఆ ఒకటే షాట్ తోటి 5 డ్రోన్లను పడేసే, ఏం షాట్ అంటారు దాన్ని, వజ్రా షాట్, తర్వాత ఆకాశ్ మిసైల్స్, ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ఇది గొప్పతనము, ఇది బలహీనతనం కాదు. ఎక్కడనైతే క్రెడిట్ ఉండాలనో, మోడీ గారు కూడా 1-2 మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడనైతే క్రెడిట్ ఇవ్వాలనో క్రెడిట్ ఇవ్వాలి. మరోసారి అందరికీ నమస్కారము. జై హింద్. భారత్ మాతాకి జై.